నమస్తే. వెల్కమ్ టు ది డేట్ లైన్. నేను దేవులపల్లి అమర్. మన ఇల్లు బాగుంటే చాలు. బయట ప్రపంచం ఏమైపోతే ఏమిటి అనే మనస్తత్వం మనది. మన ఇల్లు శుభ్రం చేసుకొని చెత్తంతా కాంపౌండ్ వాల్ మీద నుంచి పక్కింట్లో పడేసే మనస్తత్వం. అట్లాంటిది పబ్లిక్ ప్లేసెస్‌లో ఏం జరిగితే మనకేంటి అనే ఒక విచిత్రమైన మనస్తత్వం మనది. భారత రైల్వేస్ సంవత్సరానికి 1,200 కోట్ల రూపాయలు రైల్వే స్టేషన్లలో, ప్లాట్ఫామ్ల మూలల్లో అక్కడ ఇక్కడ నమిలి పడేసిన తమలపాకులు కానీ, పాన్ మసాలాలు కానీ, గుట్కాలు కానీ తిని ఉమ్మేస్తే ఆ మరకల్ని కడగడానికి ఖర్చు పెడుతున్నది 1,200 కోట్ల రూపాయల ప్రజాధనం. అనవసరమైన ఒక వృధా ఖర్చు జరుగుతూ ఉన్నది. దీన్ని ఆపేవాళ్ళు లేరు. గుట్కాలు ఎక్కడివి, గుట్కాలు నిషేధం కదా అని ఎవరైనా అనొచ్చు. కానీ మనం చూస్తూ ఉన్నాం, మద్యం నిషేధం లేకపోయినా మద్యానికి సంబంధించిన ప్రచారం చేయడానికి లేదు. కాబట్టి మద్యం బ్రాండ్ల పేరుతో సోడాలు, మినరల్ వాటర్ బాటిళ్ళు, వీటికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటాం. పెద్ద పెద్ద వాళ్ళు సెలబ్రిటీలు, ముఖ్యంగా సినిమా నటులు, ఎందుకంటే సినిమా నటులకు ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు మద్యానికి సంబంధించిన సరగేట్ అడ్వర్టైజ్మెంట్స్లో, అట్లాగే పాన్ మసాలాలకు కూడా మన హీరోలు చాలామంది మోడల్స్గా పనిచేస్తూ ఉంటారు. ఈ పాన్ మసాలాల పేరు మీద, లేకపోతే వాటర్ బాటిల్స్, సోడాల పేరు మీద వచ్చే అడ్వర్టైజ్మెంట్లు అన్నీ కూడా మళ్ళీ మద్యం తాగండి, గుట్కాలు తినండి అనే దగ్గరికి తీసుకుపోయే విధంగానే ఉంటాయి. అయితే అధికారికంగా అవి పాన్ మసాలాలు కాబట్టి ఎవరేం చేయలేరు. ఫ్యాన్లైస్ నటులు మోడల్స్గా పనిచేసే ప్రోడక్ట్స్ని వాడాలని ఫ్యాన్స్ చాలా ఉత్సాహపడుతూ ఉంటారు. ఎందుకంటే హీరోలు మనకు ఆదర్శం కదా. హీరోలు ఏం చేస్తే అది చేయాలి. హీరో ఒక 100 మందిని కొడితే మనం కూడా కొట్టగలమని అనుకునే పిచ్చి ఫ్యాన్స్ ఉంటారు మన దగ్గర. అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి పాన్ మసాలాలు, నిజానికి దానివల్ల ఆరోగ్యానికి వచ్చే ప్రమాదం మనం ప్రతిసారి సినిమాలకు వెళ్ళినప్పుడు చూస్తూ ఉన్నాం. గుట్కాలు తినడం వల్ల వచ్చే క్యాన్సర్, దానివల్ల వచ్చే అనారోగ్యానికి సంబంధించి ఎన్ని ఫిలిమ్స్ చూస్తూ ఉన్నాం మనం. అయినా మారడం లేదు. సరే, ఆరోగ్యం ఒకటి. రెండవది పరిశుభ్రత. పరిశుభ్రతకు సంబంధించి మనం క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పినా సరే, బయటకు వచ్చేసరికి మళ్ళీ నాది కాదు కదా, అక్కడ ఏం జరిగితే నాకేమిటి, ఎవడో శుభ్రపరచుకుంటాడు అనే ఒక మనస్తత్వం పెరిగిపోతుంది. రైల్వేస్లో జరుగుతున్న దీన్ని ఆపడం కోసం ఈ మధ్య రైల్వేస్ ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈజీ స్పిట్ అనే ఒక సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చిందట భారత రైల్వేస్. ఆ ఈజీ స్పిట్ సంస్థ ఏం చేస్తుందంటే చిన్న చిన్న పౌచెస్, అంటే సంచులు తయారు చేస్తుంది. ఆ సంచుల్లో 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు దాని ఖరీదు ఉంటుంది. రైల్వే స్టేషన్లలో ఆ సంచులు అమ్ముతూ ఉంటారు. ఆ సంచులు కొనుక్కొని ఎవరైనా ఇట్లాంటి పాన్ మసాలాలు తిన్నవాళ్ళు, తమలపాకులు నవిలేసిన వాళ్ళు ఉమ్మేయడానికి ఆ సంచుల్ని వాడతారు. పౌచెస్ అంటారు. ఆ పౌచెస్లో వీళ్ళు ఈజీ స్పిట్ వాళ్ళు ఒక గమ్మత్తైన ప్రయోగం చేస్తూ ఉన్నారు. అందులో కొన్ని విత్తనాలు ఉంటాయి. ఆ తిన్న తర్వాత ఉమ్మేస్తే ఆ సంచిని తీసుకుపోయి ఎక్కడైనా మట్టిలో పడేస్తే చెట్లు మొలుస్తాయి. ఆ సంచిని 12 నుంచి 20 సార్లు వాడచ్చు ఒకసారి కొనుక్కుంటే. 5 నుంచి 10 రూపాయల ఖరీదు ఉంటుంది. ఇప్పటికైనా కనీసం ఇట్లా అశ్రద్ధగా లేదా ఏమాత్రం ఖాతరు లేకుండా, ఏమాత్రం బాధ్యత లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేసేవాళ్ళు ఇట్లాంటి పౌచెస్ కొనుక్కొని వాటిలో ఉమ్మేస్తే కొంతన్నా రైల్వే స్టేషన్లు శుభ్రంగా ఉంటాయి. ఇట్లాంటి ఏర్పాటు భారత రైల్వేస్ ఇప్పటికైతే నార్త్, సెంట్రల్, తర్వాత సౌత్లో ఇంకా తీసుకురాలేదు, కానీ నార్త్, సెంట్రల్ రెండిట్లో కూడా రైల్వేస్లో ఇది ప్రవేశపెట్టినట్టుంది. చాలా స్టేషన్లలో ఆ పౌచెస్ దొరుకుతున్నాయి.
అది దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో ఇవి ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది. అయితే ఇంత చేసినా మళ్ళీ ఆ పౌజెస్లో ఉమ్మేసి వాటిని రైల్వే ప్లాట్ఫామ్లో మూలలో పడేసిపోతే మళ్ళీ వాటిని ఎత్తడానికి ఇంకో కాంట్రాక్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇదంతా ప్రజాధన దుర్వినియోగం. ప్రజలు తప్పనిసరిగా దీన్ని అర్థం చేసుకొని మనం శుభ్రంగా ఉంటే మన ఇల్లు శుభ్రంగా ఉంటుంది, మన చుట్టుపక్కల వాతావరణం బాగుంటుంది, మన చుట్టుపక్కల ప్రాంతాలు శుభ్రంగా ఉంటాయి, మన నగరం శుభ్రంగా ఉంటుంది, మన దేశం శుభ్రంగా ఉంటుంది అనేది ఆ స్పృహ అందరికీ వస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.